నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనకు రామాయణం కావాలి. మనకు రామాయణం కావాలి. మనకు దక్షిణాయనం ఒద్దు. మనకు ఉత్తరాయణం కూడా వద్దు. ఏం చేస్తాము ఉత్తరాయణంలో కూర్చొని మళ్ళీ? దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికొచ్చి ఇంక అక్కడే కూర్చుంటే ఏం ఉపయోగం? మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు దక్షిణాయనానికి జారుతాం. మనకు ఇటువంటివి గావు. ఉత్తరాయణం టు దక్షిణాయనం, దక్షిణాయనంతో ఉత్తరాయణం ఇట్లా ట్రాన్సిషన్ గాదు. మనము దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికొచ్చి అక్కడ ఆగకుండా వెంటనే రామాయణానికెళ్ళిపోవాలి. అది. అది మన ప్రోగ్రామ్. మనమేం జేస్తున్నామంటే దక్షిణాయనము అంటే కర్మ మార్గంలో నుంచి ఉత్తరాయణము అంటే జ్ఞాన మార్గంలోకి ట్రాన్సిషన్ చేస్తూ ఉన్నాము. ఉత్క్రమణం చేస్తూ ఉన్నాము. ఉత్క్రమణం చేస్తూ ఉన్నాము. మనం ఆ విధంగా సంక్రమణము చేస్తూ ఉన్నాము గదా! ఈ సంక్రమణము ఈ సంక్రాంతి ఎంతవరకు జరగాలి? ఉత్క్రాంతి, సంక్రాంతి ఎంతవరకు జరగాలి? దక్షిణాయనం నుంచి ఇంకా చేస్తూ ఉన్నామండి. కర్మల్లో నుంచి జ్ఞానంలోకి ట్రాన్సిట్ అవుతూ ఉన్నాము. ట్రాన్సిషన్‌లో ఉన్నాము. ఇక్కడి నుంచి అక్కడికి మారుతూ ఉన్నాము. కాదు. ఆల్రెడీ మారిపోయి ఇంక అక్కడి నుంచి వెంటనే రామాయణంలోకెళ్ళి అక్కడ కూర్చోవాలి. అది. ఇంక అయనము ఒక్కటే అల్టిమేట్ అయనము. ఆత్మారామం. అది గావాలి. అంతేగాని ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి సంక్రమించాం గాబట్టి, ఇంక అక్కడ కూర్చొని కొన్ని పండుగలు. మళ్ళీ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సంక్రమిస్తే మళ్ళీ అక్కడ కూర్చొని కొన్ని పండుగలు. మళ్ళీ ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి సంక్రమించి మళ్ళీ కొన్ని పండుగలు. మళ్ళీ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సంక్రమించి మళ్ళీ కొన్ని పండుగలు. ఎంత కాలం జేస్తావు ఇవన్నీ దండగలు? ఇట్లాంటి సర్క్యులర్ దండగలు గాకుండా ఒకే పండుగ పండిపోవాలి. రామాయణంలోకెళ్ళి కూర్చోవాలి ఇంకంతే అయిపోవాలక్కడికి. అటువంటి మెలకువ రావాలి. అటువంటి ఉదయం కలగాలి. అందుకోసము మన వాల్మీకి మహర్షి మనకు ఈ ఉపకారం చేసి పెట్టారు. మనం ఇప్పుడు సుందరకాండలో ఉన్నాము. మన హనుమంతుల వారు మనకు మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. చూస్తూ వెళ్తూ ఉన్నాము. కథగా చూద్దాము. అవసరమైన చోట ఆగి ఆత్మదర్శనం చేద్దాము. అప్పుడేం జరిగిందంటే, మన హనుమంతుల వారు ఆ మొత్తము వెతుకుతూనే ఉన్నాడు పాపం. ప్లవంగమహ ఎగురుతూ ఉన్నాడు, దూకుతూ ఉన్నాడు. ఈ మేడ పైనుంచి, ఆ కొమ్మ పైనుంచి, ఈ ఉద్యానవనంలో నుంచి, ఆ గోడ పైనుంచి ఆయన దూకుతూనే ఉన్నారు, ఎగురుతూనే ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా సరే సీత కనపడలేదు. ఆయన చిరకాలము వెతికి, వెతికి చివరికి కొంతకాలము ఏం చెయ్యాలో తోచక నిలబడిపోయారు. అక్కడ ఆపాము. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. సహ నికామం విమానేషు నిషణ్ణః కామరూపధృత్ విచచార పునః లంకాం లాఘవేన సమన్వితః. సహా మన హనుమంతుల వారు ఎంతసేపు ఆ విధంగా ఏం చెయ్యాలో తోచక నిలబడిపోయారు. ఎంతోసేపు కాదు. అతి తొందరలోనే మళ్ళీ పునః తిరిగి ఆయన లాఘవేన సమన్వితః. లాఘవము అంటే వేగము అని అర్థం. లాఘవము అన్నా, రాఘవము అన్నా ఒకటే అర్థము. రాఘవము అన్నా, లాఘవము అన్నా వేగంగా అనర్థము, నైపుణ్యంతో అనర్థము. ఎందుకంటే సంస్కృతంలో రళయోరభేదః అని ఆ రెండింటికి భేదం లేదు. కాబట్టి ఈయన గూడా లాఘవంతో అంతకన్నా ముందు పాపం ఆయన కామరూపధృత్ ఆయన ఒక రూపాన్ని ధరించారు. కనిపించి, కనిపించకుండా ఉండే ఒక రూపాన్ని ధరించి, ఆ విమానాల్లో అంటే ఆ భవంతుల్లో మొత్తం ఆయన వెతుకుతూనే ఉన్నాడు. నికామం అదే పనిగా పట్టుదలగా ఏ అడ్డు లేకుండా యథేచ్ఛగా ఆయన ఇష్టమొచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. కామరూపాన్ని ధరించాడు గాబట్టి, ఆయన్ని అడ్డుకోవడానికి ఆయన్నెవరు గుర్తించలేదు. ఆయనకిష్టమొచ్చినట్టు అన్ని ఇళ్లలో లోపల, బయట, వెనక, ముందు అంతా వెతుకుతూనే ఉన్నాడు.
సీత కనిపించకపోయేసరికి నిశన్నుడయ్యాడు. అయితే వెంటనే ఆయన మనసు చిక్కబట్టుకున్నాడు. మళ్ళీ వేగంతో కూడిన వాడై పునః తిరిగి లంక మొత్తం మళ్ళీ విచచార తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ మొదలుపెట్టాడు. వెతకగలిగినంత వెతికాడు. ఎక్కడా కనపడలేదు. ఆగాడు. మళ్ళీ ఆలోచించుకున్నాడు. మళ్ళీ ధైర్యం పుంజుకున్నాడు. లాఘవంతో మళ్ళీ మొదలుపెట్టాడు వెతకడము. ఆససాద అథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణ అభిసంవృతం. అథ ఇంక మన లక్ష్మీవాన్ ఆయనకు ఐశ్వర్యం ఉన్నది. ధృతి అన్న ఐశ్వర్యం ఉన్నది. యుక్తి అన్న ఐశ్వర్యం ఉన్నది. లక్ష్మి ఉన్నది ఆయనలో. ఆయనలో జ్ఞానం ఉన్నది. ఆయనలో ఆ దృష్టి ఉన్నది. దృష్టి, ధృతి, దక్షత, యుక్తి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అటువంటి ఐశ్వర్యవంతుడు ఆయన ఇప్పుడేం చేశాడంటే, రాక్షసేంద్ర నివేశనం మళ్ళీ రాక్షసేంద్రుడు ఉన్న ఆయన అంతఃపుర గృహ సముదాయం దగ్గరికి ఆససాద చేరుకున్నాడు. మళ్ళీ మొదలుపెట్టాడు. ఆయన చుట్టుపక్కల లంక అంతా వెతికాడు. లంక నగరం లోపల ప్రహరీ గోడ లోపల ఉన్న ఇళ్ళన్నీ వెతికాడు. ఉద్యానవనాలన్నీ వెతికాడు. అన్నీ అయ్యాక అక్కడ బయట ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా వాటి మధ్యలో రావణుడి ఇళ్ళ సముదాయం ఉన్నది. ఇంక అక్కడికి చేరుకున్నాడు. దాని చుట్టూ రాక్షసుడి మన రావణుడి ఇళ్ళ సముదాయం చుట్టూ భాస్వరేణ అర్కవర్ణేన ప్రాకారేణ అది అభిసంవృతమై ఉన్నది. ప్రకాశమయమైన ఇది ఆదిత్య వర్ణంలో ప్రకాశిస్తూ ఉన్న ప్రాకారంతో అది చుట్టబడి ఉన్నది. దాని చుట్టూ ఈయన భవంతుల సముదాయం చుట్టూ ఈయన అంతఃపుర భవంతుల సముదాయం చుట్టూ గొప్పగా ప్రకాశిస్తున్న ప్రాకారము అంటే ప్రహరీ గోడ ఉన్నది. అక్కడికి చేరుకున్నాడు. అదెట్లా ఉన్నది? రక్షితం రాక్షసైః ఘోరైః సింహైః ఇవ మహత్వనం సమీక్షమాణః భవనం చకాసే కపికుంజరః. ఘోరమైన భయంకరమైన రాక్షసులందరూ ఆ ప్రహరీ గోడని రక్షిస్తూ ఉన్నారు. ఆ అంతఃపుర భవంతుల చుట్టూ ఉన్న ప్రహరీ గోడ చుట్టూ కాపలా చాలా కట్టుదిట్టంగా ఉన్నది. ఏదో ఒక మహత్కరమైన వనాన్ని సింహాలు కాపాడుతూ ఉన్నంతగా ఉన్నదక్కడ రక్షణ వలయము. మన కపికుంజరుడు ఈ మొత్తం రక్షణను సమీక్షమాణః చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడైనా అవకాశం ఉన్నదా లోపలికి వెళ్ళడానికి అని. ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రహరీ గోడ ఎంతగా ప్రకాశిస్తున్నది అంటే, ఆదిత్య వర్ణంలో ప్రకాశిస్తూ ధగధగా మెరిసిపోతూ ఉంటే దాని దగ్గరికి వెళ్ళాడు గదా! అక్కడికి వెళ్ళేసరికి ఈయన గూడా చకాసే ప్రకాశిస్తున్నాడు. ఈయన గూడా బాగా ప్రకాశమయమై కనిపిస్తున్నాడు. ఎందుకంటే దీపం దగ్గరికి వెళ్ళేసరికి ఏదైనా ఒక ప్రాణి అట్లానే బాగా వెలుగుతుంది గదా! అట్లానే ఈయన గూడా వెలుగులతో ఉన్నాడు. అయినా గూడా ఎవరికీ కనిపించకుండా ఉన్నాడు. కనిపించకుండా ఉన్నాడు. ఇంకా ఆ లోపలంతా ఎట్లా ఉన్నది, భవంతులన్నీ ఎట్లా ఉన్నాయి, ఏమి కథ అని చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. రూప్యకోపహితైః చిత్రైః తోరణైః హేమభూషితైః విచిత్రాభిః చ కక్ష్యాభిః ద్వారైః చ రుచిరైః వృతం. రూప్యకం అంటే వెండి. వెండి తొడుగులతో ఉన్న అందమైన బంగారంతో అలంకరించబడ్డ ద్వార తోరణాలున్నాయి దానికి, మన ప్రహరీ గోడకు. ఆ తోరణాలలోనించి అంటే ద్వార తోరణాలలోనించి ఆయన లోపలికి వెళ్ళేసరికి రుచిరైః చాలా అందమైన, విచిత్రమైన కక్షలతో అంటే గదులతో వాటితో కూడి ఉన్నది. ఎంతో అందమైన ద్వారాలతో వృతం ఉన్నది. ఆ ప్రహరీ గోడ చాలా గొప్పగా ప్రకాశమానంగా ఉన్నది. దానికి ఉన్న ద్వార తోరణాలు బంగారుమయమై వెండి తొడుగులతో ఉన్నాయి. ఆ ద్వారాలన్నీ గూడా అందంగా ఉన్నాయి. లోపల గదులన్నీ ఎంతో అందంగా ఉన్నాయి.
ఇప్పుడు ఈ గదులెక్కడ ఉన్నాయి అంటే, ఆ ప్రహరీ గోడలకే మళ్ళీ గదులు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే రక్షణ దళమంతా ఉండడానికి, డ్యూటీస్ మార్చుకోవడానికి అట్లా అక్కడ లోపల నుంచి ఉండి అటాక్ చేయడానికి అవసరమైతే, లేదా అక్కడ ఉండి ఆయుధాలన్నీ స్టోర్ చేసుకోవడానికి అట్లా ఉంటాయి. అవి కూడా ఉన్నాయి అక్కడ చక్కగా విచిత్రం అందంగా. ఇంకా లోపల దాని చుట్టూ, దాని పైన ఎట్లా ఉన్నది అంటే, గజాస్థితైః మహామాత్రైః శూరైః చ విగతశ్రమైః ఉపస్థితం అసంహార్యైః హయైః స్యందనయాయిభిః సింహవ్యాఘ్రతనుత్రాణైః దాంతకాంచనరాజతైః ఘోషవద్భిः విచిత్రైः च सदा विचरितं रथैः बहुरत्नसमाकीर्णं परार्ध्यासनभाजनं महारथसमावासं महारथमहास्वनं दृश्यैः च परमोदारैः तैः च मृगपक्षिभिः विविधैः बहुसाहस्रैः परिपूर्णं సమంతతః. అక్కడ చతురంగ బలాలు ఉన్నాయి. కాపలాగా, రక్షణ కవచంగా 4 దళాలుగా ఉన్న సైన్యం కాపలాగా ఉన్నది. రథదళము, గజదళము, హస్తిదళము, పదాతి దళము అని 4 భాగాలుగా ఉంటుంది సైన్యం ఎప్పుడైనా. ఆ 4 రకాల సైన్యాలతో ఆ ప్రహరీ గోడంతా ఆ లోపల ఉన్నవి మొత్తము కాపాడబడుతూ ఉన్నాయి. ఎట్లా అంటే గజాస్థితైః ఏనుగుల పైన స్థితమై ఉన్న మహామాతృలు అంటే మావటి వాళ్ళు, గొప్ప శూరులు శ్రమ అన్నది, అలుపన్నది లేకుండా, ఆదమరిచి లేకుండా అప్రమత్తంగా కాపలా గాస్తూ ఉన్నారు. ఏనుగులు పైన ఎక్కి ఉన్న వాళ్ళున్నారు. అక్కడి నుంచి రక్షణ కలుగుతూ ఉన్నది. తర్వాత ఉపస్థితం ఆ విధంగా ఆ సైన్యం అక్కడ ఉపస్థితమై ఉన్నది. అసంహార్యైః హనైః హయములు గుర్రాలున్నాయి ఇక్కడ అశ్వదళము. ఇంకా అవి అసంహార్యం. వాటిని సంహరించడం చాలా కష్టం. అవి దొరకవు ఆ గుర్రాలు. వాటిని చంపడం కష్టము. స్యందన యాయిభిః పైగా ఇంక తర్వాత రథదళము. స్యందనాలంటే రథాలు. ఆ రథాల్లో మళ్ళీ సింహ వ్యాఘ్ర తనుత్రాణైః సింహం చర్మాలతో, పులి చర్మాలతో తయారు చేసిన కవచాలను ధరించిన వాళ్ళు ఆ రథాలను ఎక్కి ఉన్నారు. ఆ రథాలెట్లా ఉన్నాయి? దాంతములు దంతాలతో, కాంచనము బంగారంతో, రాజతము వెండితో వాటితో అందంగా అలంకరించారు ఆ రథాలను. చిత్రమైన, విచిత్రమైన శబ్దాలతో ఘోషవద్భిః ఆ రథాలు కదులుతూ ఉంటే రకరకాల అందమైన ధ్వనులన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ గూడా సదా విచరితం కదులుతూ ఉన్నాయి. ఈ విధంగా గజాస్థితైః ఏనుగుల పైన ఉన్నవాళ్ళు, హయైః గుర్రాలపైన ఉన్నవాళ్ళు, సింహాలు వ్యాఘ్ర తనువులను, చర్మాలను త్రాణాలుగా, కవచాలుగా ధరించిన సైనికులు భటులున్నారు. రథాల పైన ఉన్నవాళ్ళున్నారు. ఈ రకంగా అందరూ దాన్ని కాపలా కాస్తూ ఉన్నారు. దేన్ని కాపలా కాస్తున్నారంటే లోపల చాలా ఉన్నాయి. లోపల మన హనుమంతుల వారు లోపలికి ప్రవేశించి ఇంక లోపల చూస్తూ ఉన్నారు. ఆ లోపలంతా బహురత్న సమాకీర్ణం. ఎన్నో రత్నాలతో నిండి ఉన్నది. రాసులు రాసులుగా పరార్ధ్యము శ్రేష్టమైన ఆసనాలతో కూర్చోడానికి వాటికి రకరకాల అవకాశాలతో, భాజనాలు భోజన పాత్రలతో వాటితో నిండి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ భోజన పాత్రలు, కూర్చోడానికి ఆసనాలు, ఎక్కడ పడితే అక్కడ రత్నాలు రాసులుగా పోసి చక్కగా అందంగా అలంకరించి ఉన్నవన్నీ. మహారథ సమావాసం గొప్ప గొప్ప రథాలన్నీ ఇళ్ళ ముందు పార్కింగ్ చేసుకొనున్నారు. లేదా రోడ్ల పైన వెళ్తూ ఉన్నాయి. మహారథ మహాస్వనం ఆ రథాలు కదులుతూ ఉంటే గొప్ప నాదాలు వినిపిస్తూ ఉన్నాయి. దృశ్యైః చ పరమోదారైః ఇంక చూడబుద్దేసే అందమైన దృశ్యాలతో ఉన్న రకరకాల మృగాలు, పక్షులు సమంతతః చుట్టూ అంతా గూడా లోపలంతా చక్కటి అందమైన పశువులు, పక్షులు రకరకాలవి అందమైన చూడబుద్దేసే కనువిందైన వాటితో పరిపూర్ణంగా నిండి ఉన్నది.
బహువిధాలు అవి ఎన్ని రకాల పక్షులో, ఎన్ని రకాల పశువులో, ఎన్ని రకాల జంతువులున్నాయో అవి 1, 2 కాదు సహస్రైః వందల కొద్దీ ఉన్నాయి. వినీతైః అంతపాలైః చ రక్షోభిః చ సురక్షితం. ముఖ్యాభిః చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః. ఇంకా రాక్షసులు దాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. వాళ్ళెట్లా ఉన్నారు? వినీతైః చక్కగా శిక్షణ పొందిన సైనికులు వాళ్ళందరూ. రక్షణ దళము, సెక్యూరిటీ గార్డ్స్ మంచి ట్రైనింగ్ పొందిన వాళ్ళు. అటువంటి అంతపాలకులు. అంతపాలకులు అంటే అంతఃపురాన్ని పాలిస్తున్న వాళ్ళు. అంతఃపురాన్ని కాపాడుతూ ఉన్న రక్షణ దళము, సెక్యూరిటీ టీమ్ గొప్ప ట్రైనింగ్ పొంది ఉన్నవాళ్ళు. ఆ లోపల ఎంతసేపు ఈ రాక్షసులు గొప్ప వీరులు, గొప్ప రక్షణ దళమంతా రక్షిస్తూ ఉన్నదంటే అయిపోతే ఇంకేం బావుంటుందక్కడ? అంత మాత్రమే గాదు. ముఖ్యమైన అంటే శ్రేష్టమైన స్త్రీలు కూడా మొత్తం లోపలంతా నిండి ఉన్నారు. అందమైన స్త్రీలు ఉన్నారు. గొప్ప వీరులైన పురుషులు ఉన్నారు. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం. ఆ ప్రమద రత్నాలు స్త్రీలందరూ ఎంతో మోదంతో సంతోషిస్తూ ఆనందంగా ఉన్నారు ఆ రాక్షసేంద్రుడి అంతఃపుర భవంతుల సముదాయంలో. వరాభరణ సంహ్రాదైః సముద్ర స్వన నిస్వనం. శ్రేష్టమైన ఆభరణాలు ధరించి అటు ఇటు కదులుతూ ఉంటే, వాళ్ళు నడుస్తూ ఉంటే అవన్నీ శబ్దాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళ ఆభరణాలు. ఎట్లా ఉన్నది అంటే సముద్ర స్వనంలాగా, సముద్ర ఘోషలాగా వినిపిస్తూ ఉన్నది. తత్ రాజగుణ సంపన్నం ముఖ్యైః చ అగరు చందనైః మహాజనైః సమాకీర్ణం సింహైః ఇవ మహత్వనం. ఆ అంతఃపుర సముదాయం మొత్తము రాజగుణాలతో, రాజలాంఛనాలతో సంపన్నమై ఉన్నది. శ్రేష్టమైన అగరు చందనాదులతో తడుపబడి ఉన్నది. చక్కటి పరిమళాలొస్తూ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద మహత్ వనంలో, మహావనంలో, మహా అడవిలో సింహాలలాగా గొప్ప జనులందరూ కిటకిటలాడుతూ ఉన్నారు ఆ లోపలంతాను. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైః సదా. అక్కడ ఎట్లా ఉన్నది అంటే భేరీ మృదంగాల శబ్దాలన్నీ, నాదాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. శంఖనాదాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. పర్వదినాల్లో అమావాస్య, పౌర్ణమి ఆ దినాల్లో చేయవలసిన ప్రత్యేక పూజలతో, ఆ హవిస్సులతో వాటితో నిత్యము అర్చించబడుతూ ఉన్నది అక్కడంతా. రాక్షసులు ఈ విధంగా ఆ లోపల అంతా గొప్పగా దాన్ని పూజిస్తూ, గౌరవిస్తూ ఉన్నారు. సముద్రం ఇవ గంభీరం సముద్రం ఇవ నిస్వనం మహాత్మానః మహద్వేస్మ మహారత్న పరిచ్ఛదం. సముద్రంలాగా గంభీరంగా ఉన్నది మన రావణాంతఃపురము. సముద్రంలాగా ఘోష చేస్తూ ఉన్నది గంభీరంగా. ఆ మహాత్ముడి, ఆ మహావేశ్మ, ఆ గొప్ప అంతఃపురము శ్రేష్టమైన రత్నాలతో వాటితో అలంకరించబడి ఉన్నది. మహారత్న సమాకీర్ణం దదర్శ సహా మహాకపిః. మన మహాకపి రత్నాలతో వాటితో నిండి ఉన్నది. మహాత్ములతో నిండి ఉన్నది. శంఖనాదాలు, భేరీనాదాలు, మృదంగనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. రకరకాల హోమాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. ఆ మంత్రాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఆయన వెళ్తూ ఉన్నారు మన హనుమంతుల వారు. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారని ఇంకిక్కడ ఒక లిస్ట్ చెప్తూ ఉన్నారు. ఆ గృహాల ఎవరెవరి ఇళ్ళు అవన్నీ అని పేర్లు చెప్తున్నారు. గృహాత్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం తతః అన్యత్ పుప్లువే వేస్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ అథ మేఘప్రతీకాశం కుంభకర్ణ నివేశనం
విభీషణస్య చ తదా పుప్లువే సహ మహాకపిః మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చ ఏవ హి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యుత్మాలేః తథా ఏవ చ వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లువే సహ మహాకపిః శుకస్య చ మహాతేజాః సారణస్య చ धीमतः तथा च इंद्रजितः वेश्म जगाम हरियुधपः जम्बुमालेः सुमालेः च जगाम हरिसत्तमः रश्मिकेतोः च भवनं सूर्यकेतोः तथा एव च वज्रकायस्य च तथा पुप्लुवे सह महाकपिः धूम्राक्षस्य च सम्पातेः भवनं मारुतात्मजः विद्युद्रूपस्य भीमस्य घनस्य विघनस्य च शुकनासस्य वक्रस्य शठस्य विकटस्य च ब्रह्मकर्णस्य दंष्ट्रस्य रोमसस्य च रक्षसः युद्धोन्मत्तस्य मत्तस्य ध्वजग्रीवस्य नादिनः विद्युश्चिह्मा इन्द्रजिह्वानां तथा हस्तिमुख्यस्य च कराळस्य पिशाचस्य शोणिताक्षस्य च एव हि भवनं क्रममाणः असौ हनुमान् मारुतात्मजः ददर्श विविधान् गुल्मान् तस्य रक्षपतेः गृहे। ఇంకా ఆయన ఎట్లా వెళ్తూ ఉన్నారు అంటే ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి, ఆయన గృహాత్ గృహం, ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో నుంచి, ఆ రాక్షసుల ఇళ్లలో నుంచి, వాళ్ళ ఉద్యానవనాల్లో నుంచి, మళ్ళీ అక్కడి నుంచి పెరట్లోకి, పెరట్లో నుంచి భవంతి పైకి, భవంతి పై నుంచి కింద గదుల్లోకి, గదుల్లో నుంచి మళ్ళీ ముందు వసారాలోకి, అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఇంట్లోకి, అట్లా ఊరికినే దూకడం కాదు కదా, వెతుకుతూ వెళ్తూ ఉన్నారు ఆయన. వంటగదుల్లో నుంచి, వాళ్ళ రథాలు పార్కింగ్ చేసుకునే గెరాజెస్ దగ్గర నుంచి, వాళ్ళ పడుకునే ప్రాంతాల్లో నుంచి, కూర్చునే ఆసనాలున్న ప్రాంతాల్లో నుంచి, అట్లా అన్ని చోట్ల నుంచి వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. ఆయన ఆ విధంగా అవప్లుత్య ఎగురుతూ దూకుతూ మహావేగంగా ప్రహస్తుడింటికి వెళ్ళారు. అక్కడి నుంచి అవప్లుత్య దూకి తతః ఇంకా అన్యత్ వేరే ఇంట్లోకి, ఆ వీర్యవంతుడైన మహాపార్శ్వుడి ఇంట్లోకి, వేస్మ అంటే ఇల్లు, అందులోకి పుప్లువే దూకారు. ప్రహస్తుడింట్లోకి, అక్కడి నుంచి మహాపార్శ్వుడింట్లోకి, ఆ తర్వాత మేఘంలాగా ఉన్న కుంభకర్ణుడి ఇంట్లోకి, అక్కడి నుంచి ఆ మహాకవి మన హనుమంతుడు విభీషణుడి ఇంట్లోకి, అక్కడి నుంచి మహా ఉదరుడి ఇంట్లోకి, విరూపాక్షుడు విద్యుజ్జిహ్మ ఆయన భవనంలోకి, విద్యుత్మాలి ఇంట్లోకి, వజ్రదంష్ట్రుడు ఆయన ఇంట్లోకి మన మహాకవి దూకారు. అక్కడంతా వెతికి అక్కడి నుంచి శుకుడి ఇంట్లోకి, అక్కడ కూడా ఒక శుకులు అన్నవారు ఉన్నారు, మహాతేజోమతి, ఆయన ఇంట్లోకి, అక్కడి నుంచి ఆ ధీమంతుడు బుద్ధిమంతుడు మహాజ్ఞాని అయిన సారణుడి ఇంట్లోకి, అక్కడి నుంచి ఇంద్రజిత్ ఇంట్లోకి, ఆ వేస్మ ఆ ఇల్లు అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మన హరియుధపుడు, అక్కడి నుంచి జంబుమాలి ఇంట్లోకి, సుమాలి ఇంట్లోకి వెళ్ళారు ఆ హరిసత్తముడు. అక్కడి నుంచి రశ్మికేతు ఇంటికి, సూర్యకేతు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుత్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, బ్రహ్మకండుడు, దంష్ట్రుడు, రోమశస్యుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్మ, ఇంద్రజిహ్వ, హస్తిముఖ, కరాళ, పిశాచ, శోణితాక్ష అన్న పేర్లున్న రాక్షసుల భవంతులన్నీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఒకింట్లో నుంచి ఒక ఇంట్లోకి దూకుతూ, ప్రతి గది, ప్రతి ప్రాంతము ఆయన వెతుకుతూ వెతుకుతూ, ప్రతి భవనము క్రమంగా ఒక్కొక్క దాన్ని వరుసబెట్టి ఏ ఇల్లు వదిలిపెట్టకుండా, అసో ఈయన మనవాడు మన హనుమంతుడు ఆ మారుతాత్మజుడు వెళ్తూ 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 ఈ చుట్టుపక్కల మొత్తం ఆ చుట్టూ ఉన్నవన్నీ ఒక పద్ధతి ప్రకారం క్రమంగా వెతికి, ఇంకా అక్కడి నుంచి మన రక్షోపతి మన రావణుడు ఆయన అంతఃపుర భవన సముదాయంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తస్య వివిధాన్ గుల్మాన్, అక్కడ ఉన్న పొదలు కూడా వదిలిపెట్టలేదు. ఆయన ఇళ్లలో ఉన్న గదులు, ఇంటి ముందున్న ఏదో వాహనాలను నిలుపుకునే గరాజెస్, ఆ వెనక ఉన్న ఉద్యానవనాలు అంటే ఇంక చూసుకుంటూ పైపైన కాదు, పొదలో వెతుకుతూ వెళ్ళాడు ఆయన.
ప్రతి కొమ్మలో, రెమ్మలో వెతుకుతూ వెళ్ళాడు. ఇంకా రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణ ఉజ్జతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చ ఏవ హరీంశ్చాపి మహాజవాన్ కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్ పరగజరుజాన్ నిష్ఠితాన్ గజశిక్షాయాం ఐరావత సమాన్యుధి నిహంతॄన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శ సహా. ఇంకా మన రావణాసురుడి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంతే. పెద్ద పెద్ద మహాకాయాలతో ఉన్నవాళ్ళు, రకరకాల ప్రహరణాయుధాలన్నీ ఎత్తి పట్టుకున్న వాళ్ళు, అలర్ట్‌గా ఉన్న సెక్యూరిటీ దళంతో, రాక్షసులతో ఉన్నది ఆ భవంతి అంతా. పైగా ఈ పదాతి దళమే గాదు. మళ్ళీ ఇంతే ఎర్రగా ఉన్నవి, తెల్లగా ఉన్నవి, నల్లగా ఉన్నవి, రకరకాల రంగుల్లో ఉన్న, గొప్ప వేగంతో ఉన్న అశ్వాలు గూడా ఉన్నాయి. మళ్ళీ గుర్రాలు గూడా ఉన్నాయి అక్కడ. మళ్ళీ చక్కటి కులంలో మంచి జాతి ఏనుగులు, గొప్ప రూపం కలిగి ఉన్నవి. పరగజాలను, శత్రువుల యొక్క ఏనుగులను ఏడిపించేవి, పీడించేవి. అటువంటి గొప్ప బలం కలిగిన, గొప్ప నిష్ఠితము, శిక్షణ కలిగిన, గజ శిక్షణలో ఎటువంటి శిక్షణ ఇట్లాంటి శిక్షణ గాదు. ఐరావతానికి సమానము యుద్ధం చేయడంలో. అటువంటి ఏనుగులు కూడా అక్కడ అలర్ట్‌గా ఉన్నాయి. రావణుడి అంతఃపురంలోని ఆయన భవంతిని కాపలా గాస్తూ. పైగా అసలక్కడ సైన్యం ఎట్లా ఉన్నది? పరసైన్యాన్ని సంహరించడమే దీని పని. దీనికి అసలు నష్టమన్నది లేదు. అటువంటి రక్షణ ఏర్పాట్లను సహా మన హనుమంతుడు తస్మిన్ గృహే రావణాసురుడి ఇంట్లో దదర్శ, ఆ ఇంటికి కాపలాగా ఉండగా చూశారు. క్షరతః చ యథా మేఘాన్ స్రవతః చ యథా గిరీన్ మేఘ సంతతి నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరైః హేమజాల పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. అక్కడ ఈ ఏనుగులవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే చూడ్డానికి, ఏ విధంగానైతే క్షరతః మేఘాన్, ఏదో మబ్బులు కురుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో, గిరీన్ స్రవతః యథా, కొండలపై నుంచి సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా మదపు జలము స్రవిస్తూ ఉన్న మదపు టేనుగులు మేఘ సంతతిలాగా, మేఘాల సమూహంలాగా నిర్ఘోషలు చేస్తూ ఉంటే, గొప్ప ధ్వనులు, ఘీంకారాలు చేస్తూ ఉంటే, యుద్ధంలో శత్రువులకు లొంగేవి కావివి. అసలు ఎవ్వరూ వీటిని అడ్డగించలేరు. అటువంటి ఏనుగులు, అటువంటి వేగం కలిగిన గుర్రాలు, అటువంటి సైన్యము కాపలా గాస్తూ ఉంటే, మన హనుమంతుడు చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మన రావణుడి నివేశనము, ఆయన ఇల్లు హేమజాల పరిచ్ఛన్నాః, ఆ భవంతులు, ఆయన గృహ సముదాయం అంతా కూడా బంగారపు కిటికీలతో కూడి ఉన్నాయి. తరుణాదిత్య సన్నిభాః, ఆ కిటికీలు కూడా ఎట్లా ఉన్నాయి? బాల సూర్యుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయిట. వాటన్నింటిని మన రాక్షసేంద్రుడి ఇంట్లో అటువంటి పరదాలతో ఉన్న, కిటికీలతో ఉన్న గృహాల సముదాయాలను చూస్తూ ఉన్నారు. ఆ లోపల ఆయన లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు మన హనుమంతుడు. మన రావణుడి ఆయన భవంతుల సముదాయం, ఆయన చుట్టూ అంతఃపురంలో మిగిలిన వాళ్ళందరి ఇళ్ళు ఉన్నాయి. ఆయన తమ్ముళ్ళు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరివి కూడా వెతికి వీటన్నింటికి మధ్యలో రావణుడి ఇల్లున్నది. అవి కూడా ఒక్కిల్లు కాదు, అది కూడా ఒక గృహ సముదాయము. ఇంకా అందులోకి కూడా ప్రవేశించి చూస్తూ ఉన్నారు. అందులో కూడా మళ్ళీ ఇవే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కూడా శిబికాః వివిధాకారాः సహ కపిః మారుతాత్మజः లతాగృహాణి చిత్రాణి చిత్రశాలాగృహాణి చ క్రీడాగృహాణి చ అన్యాని దారుపర్వతకానపి
కామస్య గృహకం రమ్యం దివాగృహకం ఏవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. వివిధాకారాలుగా ఎన్నో రకరకాల రూపాలతో ఉన్న శిబికలు, పల్లకీలున్నాయి. వాటిని మన మారుతాత్మజుడు, మన కపి రావణుడు, రాక్షసేంద్రుడు ఆయన నివేశనంలో ఇంట్లో దదర్శ చూస్తూ ఉన్నారు. పల్లకీలే కాదు, చాలా పల్లకీలున్నాయి సరే రకరకాల ఆకారాలతో, హంసాకారాలతో, పద్మాకారాలతో వాటితో ఉండుంటాయి. అవన్నీ అయ్యాక లోపలికి వెళ్తే లతా గృహాలున్నాయి. తీగలతో పందిళ్ళు వేసి చక్కటి అందమైన పొదరిళ్ళున్నాయి. చిత్రంగా అందంగా ఉన్నాయి. అట్లానే చిత్రశాల గృహాలున్నాయి. రకరకాల పెయింటింగ్స్ అన్నీ డిస్‌ప్లే చేసి మ్యూజియమ్స్ లాగా అవన్నీ ఉన్నాయి. అందులో కూడా వెతుకుతూ వెళ్తూ ఉన్నారు మన హనుమంతుల వారు. క్రీడా గృహాణి చ అన్యాని కొన్ని క్రీడా గృహాలున్నాయి. ఆడుకోవడానికి గేమ్ రూమ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ దారు పర్వతకానపి ఏదో క్లైంబింగ్ చేయడానికి స్పోర్ట్ లాగా కొండలెక్కడానికి అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ రావడం కోసము రకరకాల క్లైంబింగ్ ఆటలుంటాయి గదా! అవి పర్వతాల్లాగా ఏవో చెక్కలతో కృత్రిమంగా తయారు చేసినవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కామస్య గృహకం ఎవరికైనా కోరికలుంటే అటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం కూడా స్పెషల్ రూమ్స్ ఉన్నాయి రమ్యంగా. అందులోకి గూడా వెళ్లి చూస్తున్నారాయన. పొదల్లో, లతా గృహాల్లో, పల్లకీల్లో అన్నిట్లోకి వెళ్లి లోపలికి వెళ్లి అంతా చూస్తూ ఉన్నారాయన. అట్లానే రమ్యమైన దివాకర గృహం ఉన్నది. దివాగృహకము. సన్ రూమ్ అని పిలుస్తారు గదా! పొద్దున పూట 11:00 అట్లా కొంచెము నీడలు పడుతూ ఉంటే లోపల చిరు ఎండ లోపలికి వస్తూ ఉంటే అక్కడ చక్కగా ఏవైనా కుకీసో, బిస్కెట్సో, ఏవైనా ఫింగర్ ఫుడ్స్ తింటూ, టీ ఏమైనా తాగుతూ మాట్లాడుకోవచ్చు కదా! అట్లాంటి లాంజెస్ ఉంటాయి గదా! అట్లాంటివి ఉన్నాయి. అందులోకి కూడా వెళ్లి వెతుకుతూ ఉన్నాడు. ఇవన్నీ మన మారుతాత్మజుడు ఆ రాక్షసేంద్రుడి ఇంట్లో చూస్తూ వెళ్తున్నాడు. ఆ రూములు చూడ్డానికి, ఆ ప్లేసెస్ చూడ్డానికి టూరిస్ట్ లాగా వెళ్ళలేదాయన. ఆ లోపలికెళ్ళి ఎందుకు చూస్తూ ఉన్నాడంటే అక్కడెక్కడైనా ఉన్నదో ఏమో సీత అని. సహ మందరగిరిప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిః ఆకీర్ణం దదర్శ భవనోత్తమం. లోపలికి వెళ్ళేసరికి ఒక పెద్ద ఇల్లొకటున్నది. చాలా ఉన్నాయి. మధ్యలో ఒకటి ఇంకో చాలా పెద్ద భవంతి కనిపించింది. ఏదో మందర పర్వతంలాగా ఉన్నదది. దాంట్లో మయూరాలు, నెమళ్ళు ఎన్నో ఉన్నాయి. వాటికి వాటి స్థానాలున్నాయి. దట్టంగా నిండి ఉన్నది. ధ్వజయష్టిభిః ఆకీర్ణం ధ్వజస్తంభాలతో నిండి ఉన్నది. అటువంటి ఒక ఉత్తమమైన ఎత్తైన భవనాన్ని దదర్శ చూశారు. అదెట్లా ఉన్నది? అనేక రత్న సంకీర్ణం నిధి జాలం సమంతతః. రత్నాలతో నిండి ఉన్నది. అసల రత్నాలు నిధులు రాసులు పోసి ఉన్నాయి అన్ని వైపులా. ధీర నిష్ఠిత కర్మాంతం గృహం భూతపతేః ఇవ. అర్చిద్భిః చాపి రత్నానాం తేజసా రావణస్య చ. అక్కడ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. కర్మాంతాలు. ధీర నిష్ఠితం అక్కడ కదలకుండా కూర్చొని పని చేస్తూ ఉన్న ధీరులు అంటే బుద్ధి కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆఫీసెస్ కూడా వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. పొద్దున పనిచేసేవాళ్ళు కొంతమంది, రాత్రి పనిచేసేవాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు ఆఫీసెస్‌లో. వాటిని కూడా ఆ గృహాలను కూడా ఆఫీస్ కాంప్లెక్సెస్ కూడా చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నది అంటే ఇదంతా వ్యవస్థ చూస్తే భూతపతేహే గృహం ఇవ. కుబేరుడి ఇల్లులాగా ఉన్నది. ఎందుకంటే కుబేరుడు బాగా డబ్బులున్నవాడు. చాలా వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి, ఆయనకెట్లా ఉంటుందో అట్లా ఉన్నదిట ఇక్కడ. అసలు ఇంతకు ముందు ఈ లంకా నగరము కుబేరుడిదే పాపము. కుబేరుడి దగ్గర నించే మన రావణుడు దాన్ని తీసుకొని కుబేరుడిని వెళ్ళగొట్టేస్తే ఆయన పోయి కైలాస పర్వతం పక్కన ఎక్కడో అంచుల్లో అలకాపురం నిర్మించుకుని అక్కడ ఉంటూ ఉన్నాడు. అయితే కానీ దీనికి ఇంత ప్రకాశము ఎక్కడి నుంచొచ్చింది అంటే మన లంకా నగరానికి
రత్నానాం అర్చిర్భిః చాపి ఆ రత్నాలు రాసులు రాసులుగా ఉంటే, వాటిలో నుంచి వస్తున్న కాంతులతో అదంతా చుట్టుపక్కలంతా ప్రకాశమానంగా ఉన్నది గాని, అంత మాత్రమే గాదు. రావణస్య తేజసా చ రావణుడి తేజస్సు తక్కువేం గాదు. అక్కడున్న రత్నాల వల్ల మాత్రమే అంత తేజస్సు, అంత ప్రకాశం గాదు. అది గూడా సరే గాని, వాటితో పాటు రావణుడి తేజస్సు కూడా అంత ప్రకాశంతో ఉన్నది కాబట్టి, ఆ చుట్టుపక్కలంతా గొప్పగా వెలుగులతో నిండి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. విరరాజాథ తత్ వేస్మ రశ్మిమాన్ ఇవ రశ్మిభిః. ఆ విధంగా ఆ వేశ్మ రావణుడి ఇల్లు రశ్ములతో అంటే కిరణాలతో కూడి ఉన్న రశ్మిమాన్ సూర్యుడిలాగా విరాజిల్లుతూ ఉన్నది. పూర్తిగా కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడికి సమానంగా మన రావణుడి గృహము ప్రకాశిస్తూ ఉన్నది. మళ్ళీ లోపల గూడా ఇంతే ఆయన అక్కడ గూడా ఈ గృహం లోపలికి గూడా వెళ్ళిపోయి, అక్కడ గూడా చూస్తూ ఉన్నాడు. ఆ ఎత్తైన భవంతోటి కనిపించింది గదా! అందులోకి వెళ్లి వెతుకుతున్నాడు. అందులో గూడా ఇంతే. భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియుధపః మధు ఆసవ కృతక్లేదం మణిభాజన సంకులం మనోరమం అసంబాధం కుబేర భవనం యథా. భాజనాని ముఖ్యాని, ముఖ్యాని భాజనాని శ్రేష్టమైన భాజనాలంటే వంట పాత్రలు. భోజన పాత్రల్ని భాజనాలంటారు. భోజన పాత్రలు అని అంటారు. భోజన భాజనాలు అంటే. భోజన భాజనం అంటే భోజన పాత్ర. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వాటన్నింటిని మన హరియూథపుడు దదర్శ చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ తిని వదిలిపెట్టేసిన గిన్నెలు, ప్లేట్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మధువాసవ కృతక్లేదం మధువులు, ఆసవాలు మద్యాలు పోసుకుని వాటిని తాగి వదిలిపెడితే, ఆ గ్లాసులు, ఆ కప్పులు అన్నీ అట్లా పడున్నాయి. ఇంకా తడిసే ఉన్నాయి అవి. ఆ మధువులతో తడిసి ఉన్నాయి ఇంకా. మణిభాజన సంకులం మణులతో తయారు చేసిన రత్నాలు పొదిగిన పాత్రలతో నిండి ఉన్నది ఆ లోపలంతా. ఈయన ప్రైవేట్ క్వార్టర్స్ అన్నీ. మనోరమంగా ఉన్నది. అసంబాధం బయటంతా సంబాధం ఏదో ఆకీర్ణం, సంకీర్ణం అని చెప్పారు. నిండి ఉన్నది, నిండి ఉన్నదని. ఇక్కడ నిండి లేదిక్కడ. అసంబాధం విశాలంగా ఉన్నది. ఇక్కడంతా కిటకిటలాడకుండా కొంచెము ఎక్కడివక్కడ దూరం దూరంగా ఉన్నాయి. స్పేస్ ఉన్నదిక్కడ లోపల. బయటంతా నిండిపోయి కిక్కిరిసి ఉన్నాయి గానీ, ఇక్కడ దానికి వ్యతిరేకంగా కొంచెం క్వైటర్‌గా ఉన్నట్టున్నది. కుబేర భవనంలాగా ఉన్నది లోపలంతా. ఎంతో అమూల్యమైన రత్నాలతో వాటితో నూపురాణాంచ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదంగ తళఘోషైః చ ఘోషవద్భిః వినాదితం. ఆ లోపల కాళ్ళకు పెట్టుకున్న గజ్జెల శబ్దాలు, నడుములకు పెట్టుకున్న వడ్డేణాల శబ్దాలు అనగానే ఆడవాళ్ళని మీరేమి మనసులో అనుకోక్కర్లేదు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు. కాళ్ళకి, నడుములకి, మెడలకి అన్నీ ఆ రోజుల్లో అందరూ పెట్టుకునేవాళ్ళు. వాటికున్న చిరుమువ్వల సవ్వళ్ళన్నీ వినిపిస్తూ ఉన్నాయి. మన హనుమంతుడు ఇవన్నీ వింటూ, అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎవ్వరూ ఇంతవరకు ఆయన్ని అడ్డగించలేదు. మృదంగ తళఘోషాలు, మృదంగ నాదాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఘోషవద్భిః వినాదితం, సముద్ర ఘోషలాగా వినిపిస్తూ ఉన్నది. అయితే కానీ, సముద్ర ఘోష అయినా గూడా ఇక్కడ గంభీరంగా మెల్లగా వినిపిస్తూ ఉన్నది. ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శత సంకులం సువ్యూఢ కక్షం హనుమాన్ ప్రవివేశ మహాగృహం. ప్రాసాద సంఘాతయుతం, ప్రాసాదాలు పెద్ద పెద్ద భవంతులతో కూడి ఉన్నది. ఆ భవంతుల సంఘాతము సముదాయంతో కూడి ఉన్నది. స్త్రీరత్నాలు ఎంతో మంది నిండి ఉన్నారు. ఆయన అంతఃపురం లోపల ఆయన ప్రైవేట్ క్వార్టర్స్‌లో. సువ్యూఢ కక్షం ఎక్కడిదక్కడ చక్కగా ఏర్పాటు చేయబడిన గదులతో వాటితో ఉన్నది. అటువంటి ఆ మహాగృహంలోకి మన హనుమాన్ ప్రవేశించారు. ఇంకా లోపలికి వెళ్లి లోపల కూడా చూస్తూ ఉన్నారు. ఆయన ఇంకా ఏం చూస్తున్నారని చూస్తూ వెళ్దాం మనము.
సహ వేశ్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణ జాలం యథా మహత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సవిహంగ జాలం. సహ వేశ్మజాలం ఆ గృహాల సముదాయం ఎట్లా ఉన్నది అంటే, దాన్ని మన బలవంతుడు హనుమంతుడు ఎట్లా దదర్శ చూస్తూ ఉన్నారు అంటే, వ్యాసక్త వైడూర్య సువర్ణ జాలం, వైడూర్యాలన్న రత్నాలు, బంగారము వీటితో పొదగబడ్డ జాలాలు కిటికీలతో ఉన్నది. ఆ ఇళ్ళన్నింటికి కిటికీలు బంగారంతో తయారు చేసి వైడూర్యాలన్నీ పొదిగి ఉంచారు. చూడ్డానికి ఎట్లా ఉన్నదంటే యథా మహత్ ప్రావృషి మేఘజాలం. ప్రావృషి అంటే వర్షాకాలము. ఆ గొప్ప వర్షాకాలంలో దట్టమైన మబ్బులు ఉంటే, ఆ మబ్బుల్లో మెరుపు తీగలు మెరుస్తూ ఉంటే, పక్షులన్నీ కిలకిలా రావాలు చేస్తూ ఎగురుతూ ఉంటే ఎట్లా ఉంటుందో, అట్లా ఉన్నది అక్కడ ఆ కిటికీలను చూస్తూ ఉంటే. ఎందుకంటే బయట నుంచి చూస్తే అంతా బయట మొత్తం అంతా చీకట్లు కమ్ముకుని, ఈ లోపల ఎందుకంటే ఆయన లోపల నుంచి బయటికి చూస్తున్నారు. లోపలంతా చూస్తూ వెళ్తూ ఉంటే కిటికీలను చూసారు. కిటికీల బయటంతా చీకటి, ఆకాశము. ఆ కిటికీలేమో బంగారంతో చేసి ఉన్నాయి. వాటికేమో చక్కటి మణులు పొదిగారు గదా! కింద నిలబడి మనము వర్షాకాలంలో చూస్తే తల పైకెత్తి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉంటాయి. మెరుపు తీగలు ఉంటాయి. పక్షులు ఉంటాయి. ఇక్కడ పక్షులేవో వైడూర్యాల్లాగా ఉంటే, మెరుపు తీగలేమో బంగారంలాగా ఉంటే, ఆ బయట ఆకాశమంతా మబ్బుల్లాగా కనిపిస్తుంటే, అట్లా అందంగా కనిపిస్తూ ఉన్నది మన హనుమంతుడికి చూస్తూ వెళ్తూ ఉన్నాడు. నివేశనానాం వివిధాః చ శాలాః ప్రధాన శంఖాయుధ చాపశాలాః మనోహరాః చాపి పునః విశాలాః దదర్శ వేశ్మ అద్రిషు చంద్రశాలాః. రకరకాల శాలలున్నాయి. పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. ఆ నివేశనానాం ఆ నివేశాలు ఆ ఇళ్లలో ఆయన లోపల క్వార్టర్స్‌లో ఆ శాలలు, ఆ హాల్స్ అన్నీ చూస్తూ దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏమి హాల్స్ అవి అంటే మామూలుగా లేవవి. ఊరికే ఎంప్టీ రూమ్స్ గాదు. పెద్ద పెద్ద హాల్సే గాని ఎంప్టీగా లేవు. ప్రధాన శంఖాలు, ఆయుధాలు, చాపాలు అంటే ధనుస్సులు వీటన్నింటితో ఆయుధాలతో నిండి ఉన్న శాలలు కొన్ని. మనోహరమైన, విశాలమైన చంద్రశాలలు ఎట్లా వేశ్మ అదృషు కింద చూస్తే కింద పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ నిండా ఆయుధాలన్నీ నిండి ఉన్నాయి. పైకెక్కి చూస్తే ఆ భవంతులు చాలా ఎత్తుగా ఉన్నాయి గదా! వాటి పైన చంద్రశాలలున్నాయి. ఇంతకుముందు పొద్దున పూట సన్ రూమ్స్‌లో ఏదో టీలు అవి కాఫీలు తాగడానికి 11:00కి అట్లా ఏదో నీరెండలో కూర్చొని మాట్లాడుకోవడానికి అనుకున్నాం గదా! అట్లానే రాత్రిపూట సాయంత్రం అవుతూ ఉంటే, చంద్రోదయం అవుతూ ఉంటే, పైన డాబా మీద గూర్చొని, అదిగో ఆ చంద్రోదయాన్ని రాత్రిపూట అప్పుడప్పుడే పైకొస్తున్న నక్షత్రాల్ని చూడ్డానికి చంద్రశాలలు వాటిని గూడా చూస్తూ వెళ్తూ ఉన్నారు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైః చాపి సుపూజితాని సర్వైః చ దోషైః పరివర్జితాని కపిః దదర్శ స్వబలార్జితాని. రకరకాల వస్తువులు అంటే రకరకాల రత్నాలతో, బంగారాలతో వాటితో శ్రేష్టమైన వాటితో విరాజిల్లుతూ ఉన్న ఇళ్ళవన్నీ. దేవతలు, అసురులు కూడా గొప్పగా గౌరవించే గృహాల సముదాయం అది. అసలందులో ఎటువంటి దోషము లేదు. అన్ని రకాల దోషాలు వర్జించబడి ఉన్నదది. అటువంటి ఆ గృహ సముదాయము, అందులోని ఐశ్వర్యము రావణుడి యొక్క సొంత బలంతో సంపాదించుకున్నవే. ఆ బలం వాడు ఎట్లైనా వాడుకోవచ్చు. కానీ బలంతో సంపాదించుకున్నవి. వాటన్నింటిని మన కపికి దదర్శ చూస్తూ వెళ్తూ ఉన్నారు. వాటిని చూస్తూ గాదు. అందులో సీత ఉన్నదా అని చూస్తూ వెళ్తూ ఉన్నారు. తాని ప్రయత్నాభి సమాహితాని మయేన సాక్షాతివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాణి దదర్శ లంకాధిపతేః గృహాణి. లంకా నగరాధిపతి యొక్క గృహాలు ఎట్లా ఉన్నాయి అంటే, వాటిని మన హనుమంతుడు ఎట్లా దదర్శ చూస్తున్నారంటే, ప్రయత్నాభి సమాహితాని గొప్ప ప్రయత్నంతో సంపాదించుకున్నవి, సాధించుకున్నవి. అందులో ఉన్న ఐశ్వర్యాలన్నీ గూడా
సాక్షాత్తుగా మయుడే నిర్మించినట్టుగా ఉన్నవి అవన్నీ. భూమి మీద అసలు ఎటువంటి చక్కటి సద్గుణాలతో నిండి ఉండాలో ఇల్లు, అటువంటి ఇళ్ళ సముదాయం అది. వాటిని చూస్తూ వెళ్తూ ఉన్నారు హనుమంతుల వారు. తతః దదర్శ ఉచ్ఛ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోధిపస్య ఆత్మబలానురూపం గృహోత్తమం హి అప్రతిరూపరూపం. ఎత్తైన మేఘాల్లాగా ఉన్నది ఆ గృహ సముదాయము. మనోహరంగా ఉన్నది. బంగారంలాగా అందమైన ఆకారంతో ఉన్నది. ఆ రాక్షస రాజు యొక్క బలానికి సరిపోయే విధంగా ఉన్నది. అసలు అటువంటిది ఇంకొకటి ఉన్నది అని చూపించడానికి వీలు లేకుండా అపురూపంగా ఉన్నది ఆ ఉత్తమమైన గృహము. మహీతలే స్వర్గం ఇవ ప్రకీర్ణం శ్రియా జ్వలంతం బహురత్నకీర్ణం నానా తరుణాం కుసుమావకీర్ణం గిరేహ ఇవ అగ్రం రజసా అవకీర్ణం. అసలు ఏదో స్వర్గము విసిరితే భూమి మీద వచ్చి పడ్డట్టుగా ఉన్నది. భూలోక స్వర్గంలాగా ఉన్నది. శ్రియా జ్వలంతం ఐశ్వర్యంతో జ్వలిస్తూ ఉన్నది. బహురత్న కీర్ణం ఎన్నో రత్నాలతో నిండి ఉన్నది. నానా తరుణాం ఎన్నో చెట్లతో, ఆ చెట్లకు దట్టంగా పూసిన కుసుమాలు పూలతో నిండి ఉన్నది. ఏదో ఆ పూల యొక్క రజస్ పుప్పొడి రాలిపడి ఏదో బాగా పూలతో నిండి ఉన్న చెట్లతో ఉన్న కొండ, ఆ పూల యొక్క పుప్పొడి రాలి పడితే ఎట్లా ఉంటుందో అట్లా గిరేహ అగ్రం ఇవ కొండ శిఖరంలాగా ఉన్నది ఆ ఇల్లు. నారీ ప్రవేకైః ఇవ దీప్యమానం తటిద్భిః అంబోదవత్ అర్చ్యమానం హంస ప్రవేకైః ఇవ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. అక్కడ అందమైన ఉత్తమమైన స్త్రీలతో ప్రకాశిస్తూ ఉన్నది ఆ గృహమంతా. ఏదో తటిల్లతలతో మెరుపు తీగలతో అర్చ్యమానం అలంకరించబడ్డ అంబోదవత్ మబ్బుల్లాగా ఉన్నది. మెరుపు తీగలతో అలంకరించబడ్డ మబ్బుల్లాగా ఉన్నది ఆ ఇళ్ల సముదాయము. హంసలతో శ్రేష్టమైన రాజహంసలు వహిస్తూ ఉన్నట్టుగా ఉన్నది. శ్రియాయుతం కళలతో నిండి ఉన్నది. ఆకాశంలో సుకృతాం పుణ్యాత్ములు కట్టుకున్న ఇల్లులాగా ఉన్నది. గొప్ప సాధన చేసి సిద్ధి సాధించిన వాళ్ళు, పుణ్యాలు సాధించిన వాళ్ళు ఆకాశాల్లో కట్టుకున్న ఇళ్లలాగా ఉన్నదది. యథా నగాగ్రం బహుధాతు చిత్రం యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం దదర్శ యుక్తీకృత మేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం. యథా ఏ విధంగానైతే నగాగ్రం కొండ శిఖరము రకరకాల ధాతువులతో అలంకరించబడి ఉంటుందో అట్లా ఉన్నది. ఎందుకు? ఈ విమాన రత్నము బహురత్న చిత్రం కాబట్టి. ఎన్నో అందమైన రత్నాలతో నిండి ఉన్నది. ఈ రత్నాలతో నిండి ఉన్న విమానం ఎట్లా ఉన్నది? ఆ భవంతుల సముదాయం, ఆ పెద్ద భవంతి ఎట్లా ఉన్నది అంటే, ఏదో కొండ శిఖరం పైన ధాతువులన్నీ ఉంటే, గైరిక ధాతువులు, వాటితో ఆ కొండ శిఖరం ఎట్లా ప్రకాశిస్తుందో అట్లా ప్రకాశిస్తూ ఉన్నది. ఏదో ఆకాశము గ్రహాలతో, చంద్రుడితో ప్రకాశిస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ప్రకాశిస్తున్నది. ఏదో అందమైన మేఘాలన్నీ ఒక్కచోట చేరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ప్రకాశిస్తూ ఉన్నది. మహీకృత పర్వత రాజిపూర్ణ శైలాః కృతాః వృక్ష వితానపూర్ణాః వృక్షాః కృతాః పుష్ప వితానపూర్ణాః పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. మహీ భూమి పర్వతరాజి పూర్ణాకృత, భూమి పైనంతా పర్వతాల సముదాయంతో పూర్ణంగా నిండి ఉంటాయి. ఆ పర్వతాలన్నీ కూడా వృక్ష సముదాయంతో పూర్ణంగా నిండి ఉంటాయి. ఆ వృక్ష సముదాయం కూడా
పుష్ప వితానాలతో, పువ్వుల గుత్తులతో పూర్తిగా నిండి ఉంటాయి. ఆ పువ్వుల గుత్తుల నుంచి పుప్పళ్ళు రాలి పడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో అట్లా ఉన్నది ఈ గృహ సముదాయము. కృతాని వేశ్మాని చ పాండురాణి తథా సుపుష్పాణి అపి పుష్కరాణి పునశ్చ పద్మాని సకేసరాణి ధన్యాని చిత్రాణి తథా వనాని. అక్కడ తెల్లటి భవంతుల సముదాయము కృతాని కృత్రిమంగా ఇవన్నీ కల్పించారు. ఇవన్నీ నేచురల్ గాదు గదా! ఇవన్నీ కృత్రిమంగా తయారు చేయబడి కట్టారు చక్కగా అందంగా. మయుడు కల్పించినట్టు కల్పించబడి కట్టబడి ఉన్నాయి. కృతం ఇవన్నీ ఆర్టిఫిషియల్ అని అర్థము. కృత్రిమం. ఇవన్నీ కృత్రిమాలు. అట్లానే ఏదో అందమైన తెల్లటి ఇళ్ళు కృత్రిమంగా కట్టబడి ఉన్నవి అంతవరకే గాదు. పుష్పాణి పుష్కరాణి చక్కటి పద్మాల కొలనులు కూడా చక్కటి పద్మాలు పూసి ఉన్నట్టుగా ఉన్న పద్మాల కొలనులు కూడా అక్కడ కృత్రిమంగా కల్పించారు. పూల్స్ అన్నీ. అట్లానే పద్మాని కేసరాణి అసలు పద్మాలు వాటిలో ఉన్న కేసరాలు వాటికి ఉన్న పుప్పళ్ళు గూడా కృత్రిమంగానే కల్పించారక్కడ. అట్లానే చిత్రాణి ధన్యాని వనాని చక్కటి శ్రేష్టమైన అందమైన వనాలను కూడా కృత్రిమంగా కల్పించారు. అవన్నీ గూడా ఉన్నాయి లోపలే ఇవన్నీ. ఇంకా పుష్పాహ్వయం పుష్పం అన్న పేరున్న విమానం ఉన్నదక్కడ. నామ విరాజమానం రత్న ప్రభాభిః చ వివర్ధమానం వేష్మోత్తమానామపి చ ఉచ్యమానం మహాకపిః తత్ర మహావిమానం. ఒక మహా విమానం గూడా ఉన్నదక్కడ. ఈ పెద్ద ఎత్తైన ఈ భవంతి లోపల కృత్రిమంగా వనాలు ఉన్నాయి, ఉపవనాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, ఏంటేంటో ఉన్నాయి. వీటి మధ్యలో ఒకటి చాలా ఎత్తైన, చాలా గొప్ప మహా విమానం ఒకటి ఉన్నది. దానికి పుష్పం అని పేరున్నది. ఆ పేరుతో విరాజమానమై ఉన్నది. రత్న ప్రభాలతో ప్రకాశిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నది. అది వేష్మోత్తమానామ ఎత్తైన ఇళ్లలోకి కూడా ఎత్తుగా ఉన్నది. అటువంటి ఒక గొప్ప భవనాన్ని, విమానాన్ని మన మహాకవి చూశారు. అక్కడెట్లా ఉన్నది అంటే కృతాః చ వైఢూర్యమయా విహంగాః రూప్య ప్రవాళైః చ తథా విహంగాః చిత్రాః చ నానా వసుభిః భుజంగాః జాత్యానురూపాః తురగాః శుభాంగాః. ఇంకా రకరకాలుగా కృత్రిమంగా తయారు చేసిన అందమైన బొమ్మలు, శిల్పాలు, చిత్రాలు ఏవేవో ఉంటాయి ఇంకిక్కడి నుంచి. అక్కడ వైఢూర్యమయమైన పక్షులు. రూప్యం అంటే వెండితో తయారు చేసిన పక్షులు, బొమ్మలు. ప్రవాళాలు అంటే పగడాలతో చేసిన పక్షుల బొమ్మలు. ఇవన్నీ కృతాః చేయబడి ఉన్నాయి. అక్కడక్కడ అందమైన పక్షుల బొమ్మలు కనిపిస్తున్నాయి. అవన్నీ వైఢూర్యాలతో, వెండితో, రకరకాల పగడాలతో వాటితో తయారు చేసి ఉంచారు. అట్లానే చిత్రమైన, అందమైన రకరకాల వస్తువులతో అంటే రత్నాలతో, బంగారంతో, వెండితో, పగడాలతో, ముత్యాలతో చేసిన భుజంగాలు, పాముల డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ బొమ్మలన్నీ. అట్లానే జాత్యానురూపాః తురగాః శుభాంగాః అందంగా ఉన్న ఆకారాలతో ఉన్న జాతి గుర్రాలు కూడా అక్కడక్కడ శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. ప్రవాళ జాంబూనద పుష్ప పక్షాః సలీలమావర్జిత జిహ్మ పక్షాః కామస్య సాక్షాత్ ఇవ భాంతి పక్షాః కృతాః విహంగాః సుముఖాః సుపక్షాః. అక్కడ పక్షులు ఎట్లా ఉన్నాయి? ప్రవాళ జాంబూనద పుష్ప పక్షాః. వాటికి పక్షములున్నాయి గదా! ఈ తయారు చేసిన కృత్రిమ ఆర్టిఫిషియల్ బొమ్మలున్నాయి గదా పక్షులు. వాటి రెక్కల పైన పువ్వులున్నట్టుగా డిజైన్స్ చెక్కారు. ఆ పువ్వులెట్లా వేటితో తయారు చేశారంటే జాంబూనదం బంగారంతో, ప్రవాళాలు పగడాలతో పువ్వుల్లాగా తయారు చేశారు. రెక్కల పైన డిజైన్స్. సలీలంగా అలవోకగా ఇట్లా వంగి రెక్కలు అందంగా వంచి ఉన్నట్టుగా ఏదో కొన్ని ఇన్ ఫ్లైట్ ఎగురుతూ ఉన్నట్టు, కొన్ని ఏదో కొమ్మ మీద ఆగి రెక్కలు కిందికి వంచుకున్నట్టు రకరకాలుగా వంచిన పక్షములతో
రెక్కలతో ఉన్నాయి ఆ పక్షుల డిజైన్స్, శిల్పాలు, బొమ్మలు. అసలెట్లా అంటే సాక్షాత్తుగా కాముడి పక్షంలో ఉన్నట్టుగా చూస్తేనే కామము, కోరిక కలిగే విధంగా ఉన్నాయి ఆ పక్షాలన్నీ, ఆ పక్షులన్నీ. ఆ విహంగాః ఆ పక్షులు సుముఖాః చక్కటి ముఖాలతో, అందమైన ముఖాలతో, చక్కటి ముక్కులతో, చక్కటి రెక్కలతో అట్లా కృతాః తయారు చేయబడి ఉన్నాయి. నియుజ్యమానాః తు గజాః సుహస్తాః సకేసరాः చ ఉత్పలపత్రహస్తాः బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీః తథా పద్మిని పద్మహస్తా. ఒకానొక చోట ఫౌంటైన్ గూడా ఉన్నది. ఒక అందమైన ఫౌంటైన్ ఉన్నది. ఆ ఫౌంటైన్ ఎట్లా డిజైన్ చేశారంటే, అదేమో ఒక పద్మిని, పద్మాల కొలననుకోండి. ఒక అందమైన పద్మాల కొలనుంటే, అందులో చక్కగా అందమైన పద్మాలన్నీ వికసించి ఉన్నాయనుకోండి. ఇప్పుడు అందులో ఆ ఫౌంటైన్‌లో ఏనుగులున్నాయి. గజాహ ఏనుగులు చక్కటి హస్తాలతో తొండాలు నియుజ్యమానము ఎత్తి పట్టుకుని అభిషేకం చేస్తూ ఉన్నాయి. ఆ తొండాల్లో ఉత్పల పత్రాలు కూడా ఉన్నాయి. వాటి హస్తాల్లో ఉత్పల పత్రాలంటే ఆ కింద ఆ పద్మాల కొలను గదా! వాటి పత్రాలు, పద్మ పత్రాల్ని కూడా తొండాలతో పట్టుకున్నాయి. అట్లానే కేసరాలు కూడా ఉన్నాయి. ఆ పద్మ పత్రాలు, పద్మాల యొక్క కేసరాలు కూడా ఉన్నాయి. పద్మాలతో, పద్మపత్రాలతో, పద్మపు పుప్పళ్ళతో, కేసరాలతో, వాటితో, వీటితో మొత్తం అంతా కలిపి నీళ్లను తీసుకొని, వాటన్నింటిని కలిపి పూలతో కలిపి, ఆ జలాలను అభిషేకం చేస్తూ ఉన్నాయి ఆ గజాలు. ఎవరికి అభిషేకం చేస్తూ ఉన్నాయి అంటే, దేవి ఉన్నది అక్కడ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఉన్నది మధ్యలో ఒక బొమ్మ. అది గూడా కృతము. సుహస్త చక్కటి చేతితో పద్మం పట్టుకుని ఉన్నది. చక్కటి అందమైన చేతులతో ఉన్నది ఆ శిల్పము, లక్ష్మీదేవి విగ్రహము. ఆ విగ్రహం గూడా చక్కగా అందమైన పద్మాలు పట్టుకుని ఉన్నది. ఈ పద్మాలతో వాటితో నీళ్లు కలిపి తీసుకొని, మన ఏనుగులు ఆ లక్ష్మి పైన అభిషేకం చేస్తూ ఉన్నట్టుగా అక్కడొక అందమైన ఫౌంటైన్ కూడా ఉన్నది. ఇతీవ తద్గృహం అభిగమ్య శోభనం స విస్మయః నగం ఇవ చారు శోభనం పునః చ తత్ పరమ సుగంధి సుందరం హిమాత్యయే నగం ఇవ చారు కందరం. ఇతీవ ఇంతటి అందంగా ఉన్నది, ఎంతో శోభాయమానంగా ఉన్నది అక్కడ. ఆ లోపల ఆ పుష్పమన్న విమానము. ఆ పుష్ప విమానంలో ఆ గృహాన్ని అభిగమ్య దాని దగ్గరికి వెళ్ళి సవిస్మయః ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అదెట్లా ఉన్నది? నగం ఇవ చారు శోభనం. ఏదో పర్వతంలాగా ఎంతో శోభాయమానంగా ఉన్నది. పునః చ మళ్ళీ తత్ పరమ సుగంధి సుందరం. ఎంతో గొప్ప పరమ శ్రేష్టమైన సుగంధ పరిమళాలన్నీ తెలుస్తూ ఉంటే, ఆ పరిమళ గంధాలతో కూడి ఉన్నది ఆ లోపల అంతా గూడా. లోపల ఎట్లా ఉన్నది చూడ్డానికి అంటే, హిమాత్యయే చలికాలం వెళ్ళిపోయిన తర్వాత వసంత ఋతువు వచ్చినప్పుడు చారు కందరం అందమైన గుహలతో ఉన్న నగం పర్వత శిఖరము, పర్వతం ఎట్లా ఉంటుందో అందమైన కొండ గుహలతో ఉన్న కొండ ఎంత అందంగా ఉంటుందో వసంతకాలంలో పువ్వులన్నీ వికసించి ఉన్నప్పుడు ఆ విధంగా అందంగా ఉన్నది ఆ పుష్ప విమానము. తతః సః తాం కపిః అభిపత్య పూజితాం చరన్ పురీం దశముఖ బాహుపాలితాం అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం సుదుఃఖితః పతిగుణ వేగ నిర్జితాం. సహ కపిః మన కపి హనుమంతుడు తాం పూజితాం అభిపత్య ఆ గృహాన్ని, పుష్ప విమానాన్ని అభిపత్య చేరారు. అందులోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. అది గొప్పగా పూజించబడుతూ ఉన్నది, అలంకరించబడి ఉన్నది. ఎంతో అందంగా శోభిల్లుతూ ఉన్నది. అందులో చరణ్ తిరుగుతూనే ఉన్నాడు. ఆ పురి లోపల మొత్తం అంతా దశముఖ బాహుపాలితం. అక్కడ ఆ ఒక్క పుష్పక విమానమే గాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆయన భవంతి, ఆయన చుట్టూ ఉన్న ఆయన వాళ్ళ భవంతులు, ఆ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ, అవతల ఉన్న మిగిలిన వాళ్ళ ఇళ్ళు మొత్తం అంతా, ఆ ఊరంతా వెతుకుతూనే ఉంటే గూడా
అంత గొప్పగా పూజించబడుతూ ఉన్న జనకసుత జానకి ఆమెను అదృశ్య చూడలేక, ఆమె కనపడక ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ జానకి జనకుడి కూతురు పతి యొక్క గుణాలు వేగంగా ఆమె మనసును దోచుకుంటే, తన భర్త యొక్క గుణాలకే ఆమె గెలవబడ్డది. ఆయన తన గుణాలతోటే ఆమెను గెలుచుకున్నాడు. అటువంటి మన సీత కనిపించకపోయేసరికి హనుమంతుడు సుదుఃఖితః ఎంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు. తతః తదా బహువిధ భావితాత్మనః కృతాత్మనః జనకసుతాం సువర్త్మనః అపశ్యతః అభవత్ అతి దుఃఖితం మనః సుచక్షుషః ప్రవిచరతః మహాత్మనః. ఏమైనా తక్కువ చేశాడా ఆయన? ఏమైనా తక్కువ ఉన్నదా ఆయనలో? ఆయనలో ఏమైనా తక్కువ ఉన్నదా? ఆయన ఏమైనా తక్కువ చేశాడా? బహువిధ భావితాత్మనః, ఆయన ఎన్నో విధాలుగా ఆలోచనలు చేసుకుని, ఎంతో జాగ్రత్తగా విచారించి, ఆలోచించుకుని ప్రయత్నం చేస్తున్నాడు గదా! ఆలోచన లేదా అక్కడ పాపం? ఉన్నది గదా! సువర్త్మనః, చక్కటి మార్గంలో వెళ్తూ ఉన్నాడు గదా! ఎటు పడితే అటు గాకుండా క్రమ పద్ధతిలో వెళ్లి వెతుకుతూ ఉన్నాడు గదా! పైగా సుచక్షుషః, చక్కగా కళ్ళు పెట్టుకుని చూస్తూ వెతుకుతూ ఉన్నాడు గదా! ఎటో చూసుకుంటూ పరధ్యానంగా లేడు గదా! పోనీ ఎక్కడో దగ్గర కూర్చొని కొంసేపు కొంచెం వెతికి, కొంచెం అక్కడ పడుకుని అవన్నీ చేయట్లేదు గదా! ప్రవిచరత అదే పనిగా తిరుగుతూనే ఉన్నాడు గదా! అదే పనిగా ఆగకుండా వెతుకుతున్నాడు. ప్రతి చోట చూస్తూ ఉన్నాడు. ఆ మార్గాన్ని ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ వెతుకుతూ ఉన్నాడు. ఎంతో ఆలోచించుకుని తెలివితేటలతో వెతుకుతూ ఉన్నాడు. ఎంత చేసినా సరే. ఆ కృతాత్మనః, కృత నిశ్చయంతో ఉన్నాడు. ఎట్లానైనా సరే సీతను నేను చూసి తీరాలి, ఆమె జాడ కనుక్కోవాలి అని వెతుకుతూ ఉన్నాడు. కానీ ఆయన సంకల్పము, ఆయన ప్రయత్నము ఏది పని చెయ్యట్లేదు. జనకసుత అపశ్యతః, జనకసుతను చూడలేకపోయేసరికి తదా ఇంకప్పుడు ఆయన ఆ మహాత్ముడి యొక్క ఆయన మనస్సు సుదుఃఖితమభవతి, ఎంతో దిగులు పడ్డది ఆయన మనస్సు. ఎంత చేసినా కనిపించట్లేదే, ఏం చెయ్యాలి నేను అని. ఇంకా ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. ఆయన ఇంకా ఇట్లానే కొంత వెతకవలసి ఉన్నది. ఆయన ఏ విధంగా ఎక్కడెక్కడ వెతుకుతూ వెళ్తూ ఉన్నారు అని మనం చూస్తూ వెళ్దాము. శుభం భవతు.